అదివో. తిరుమల ఏడుకొండలను అధికారికంగా గుర్తించింది వైఎస్ఆర్. అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది ఆయనే. తిరుమలలో అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ఎవరో తెలుసా? అది వైఎస్ రాజశేఖర రెడ్డి. కానీ అప్పట్లో వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో తిరుమలను 2 కొండలుగా చేసే ప్రయత్నం జరుగుతుందంటూ టీడీపీ నేతలు, మద్దతు మీడియా దుష్ప్రచారం చేశారు. హిందూ విశ్వాసం నమ్మే వారి మనోభావాలను గాయపరిచేలా చేస్తున్నారంటూ వైఎస్ఆర్పై వ్యతిరేకత పెంచడమే లక్ష్యంగా నాడు కుట్ర పన్నారు. కానీ వాస్తవాలు వేరు. ఇక వివాదంతో మొదలైన ఈ వ్యవహారం తరువాత ఎటువంటి మలుపులు తిరిగిందో ఈ వాస్తవాలను చూస్తే అర్థమవుతుంది. అయితే వైఎస్ కంటే ముఖ్యమంత్రిగా 9 ఏళ్లు పదవిలో ఉన్న చంద్రబాబు చేయని పని అంటే శ్రీవారి నిలయమైన తిరుమల ఏడుకొండలను అధికారికంగా గుర్తించిన ఘనత వైఎస్ఆర్దే. టీడీపీ అండ్ సపోర్టింగ్ మీడియా రాజకీయాల కోసం ప్రజల మనోభావాలతోనూ ఏ రకంగా వ్యవహరిస్తారో స్పష్టం చేసే వాస్తవ ఘటన ఇది. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ డ్యామేజ్ చేయడం కోసం ఎంతవరకు దిగజారారనేది అర్థం అవుతుంది. కోట్లాది ప్రజలు కొంగు బంగారమైన శ్రీ వెంకటేశ్వరుడి కొలువైన తిరుమల ఏడుకొండలను గురించి జరిగిన ప్రచారం అది. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుమల ఏడుకొండలను 2 కొండలుగా చేస్తున్నారనే ప్రచారాన్ని నాటి ప్రతిపక్షం టీడీపీ మొదలుపెట్టింది. అయితే అసలు ఆ వివాదానికి కారణం ఏంటంటే 2005లో తిరుమల అనే గ్రామంలో పంచాయతీ ఎన్నికలు జరగాలని ఎస్ రామయ్య అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. అయితే తిరుమలలో రాజకీయం తగదనే ఉద్దేశంతో 2005లో అప్పటి దేవాదాయ శాఖ మంత్రి అయిన జె రత్నాకర్ రావు ఆధ్వర్యంలో నాటి ప్రభుత్వం 2005 సెప్టెంబర్ 26న జీవో 338 పేరుతో ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఆ మేరకు తిరుమలలో 27.5 చదరపు కిలోమీటర్లలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, టీటీడీ కార్యాలయాలు, ఫంక్షన్ హాళ్లు, యాత్రికుల ప్రయోజనం కోసం ఏర్పాటు చేసిన గృహ సముదాయాలు, కొండపై ఏర్పాటు చేసుకున్న ఇల్లు అన్నింటినీ కలిపి ఒక టౌన్షిప్ అని, అది కోట్లాది మంది ఆరాధించే పవిత్ర స్థలం అని వివరిస్తూనే అక్కడ ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు, మీటింగులు జరగడానికి వీలు లేదని స్పష్టం చేస్తూ ఈ జీవో విడుదల చేశారు. జీవో ముఖ్య ఉద్దేశం ఆ రోజు హిందూ పేపర్లో ఇచ్చిన వార్తలలో చూడవచ్చు. దీనికి ఆధారం గతంలో 1975 డిసెంబర్ 2న విడుదల చేసిన జీవో 1605 మరియు 4 నవంబర్ 1965 విడుదల చేసిన జీవో నంబర్ 1784ని. దీనికి ఆధారం గతంలో 1975 డిసెంబర్ 2న విడుదల చేసిన జీవో 1605 మరియు 4 నవంబర్ 1965 విడుదల చేసిన జీవో 1784ను ఉదహరిస్తూ అందులో ఉన్నట్లే చెప్పారు. 1980 హైకోర్టు జడ్జిమెంట్ కాపీలో ఈ జీవో నెంబర్లు చూడవచ్చు. మిగతా స్థలం అంతా అడవి కాబట్టి అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఈ జీవో విడుదల చేసింది అప్పటి పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ. ఈ జీవోని విడుదల చేసినప్పుడు 1975 జీవోలో లాగానే ఉదహరించారు. ఇక ఈ జీవోలో పరమార్థాన్ని అర్థం చేసుకున్నారో లేక ఉద్దేశపూర్వకంగానే పక్కదారి పట్టించాలనుకున్నారో గాని వైఎస్ఆర్పై దుష్ప్రచారం మొదలుపెట్టారు. ఇంకేముంది, ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తిరుమలను 7 కొండలు కాదని 2 కొండలుగా చేశారని ప్రచారం మొదలుపెట్టారు. దీనికి సపోర్టింగ్ మీడియా వంతపాడడం మొదలుపెట్టింది. వాస్తవంగా చూస్తే ఈ జీవో ముఖ్య ఉద్దేశం మాత్రం ఒక్కటే. భక్తులు కోట్లాదిగా ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే ఈ పవిత్ర ప్రాంతంలో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు ఉండడానికి వీల్లేదని స్పష్టం చేయడం ఈ జీవో ఉద్దేశం. అది కూడా 1925 నుంచి విలేజ్ రికార్డ్స్ మేరకు ఉన్న ఏరియా అంతే. కానీ అందులో సారాన్ని వదిలేసి దుష్ప్రచారాన్ని మొదలుపెట్టారు. కొత్తగా వైఎస్ఆర్ ప్రభుత్వం మార్చింది అందులో ఏదీ లేదు. ఇక ప్రతిపక్షాల మాటలు నమ్మి కొంతమంది సాధువులు 2006 జూలై 15న నిరసన వ్యక్తం చేశారు.
అదే సమయంలో వారు కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. తిరుమలను కిలోమీటర్ల లెక్కన కాకుండా 7 కొండలుగా మార్చి జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారి సూచన మేరకు నాటి టీటీడీ అథారిటీ 2006 జూలై 27న తిరుమల 27.5 చదరపు కిలోమీటర్లు కాదు, అటవీ ప్రాంతంతో సహా కలిపి 332 చదరపు కిలోమీటర్ల ప్రాంతం అని స్పష్టంగా పేర్కొంటూ జీవో ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాసి వెంటనే స్పందించిన నాటి ప్రభుత్వం అదే రోజున సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి అప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానం కింద లేని అటవీ ప్రాంతాన్ని వీరికి ఇవ్వాలి అని నిర్ణయం తీసుకొని ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దానికి అప్పట్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆమోదం తెలిపేలా నాటి సీఎం వైఎస్ఆర్ చొరవ చూపారు. దీని ఫలితంగా కేంద్రం నుంచి ఆమోదం రాగానే ప్రభుత్వం 2007 జూన్ 2న ఒక చారిత్రాత్మక ఉత్తర్వు జారీ చేసింది. తిరుమల 7 కొండలు అంటే శేషాద్రి, నారాయణాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వెంకటాద్రి, వృషభాద్రి తిరుమలకు చెందినవేనని ఆ జీవోలో స్పష్టం చేసింది. తిరుమల 7 కొండలతో కూడిన పవిత్ర ప్రదేశంగా అధికారికంగా నాటి వైఎస్ఆర్ ప్రభుత్వం జీవో నంబర్ 746ని విడుదల చేసింది. తిరుమల 7 కొండలను అధికారికంగా పవిత్ర ప్రదేశంగా గుర్తిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చిన సమయంలోనే మరొక ముఖ్యమైన జీవోను జారీ చేసింది. అప్పటికే పాలన సాగించి తమ పాలనపై ఆత్మస్తుతి చేసుకునే వారు చేయలేని పనిని నాటి సీఎం వైఎస్ఆర్ చేసి చూపించారు. భక్తుల విశ్వాసాలకు ఎక్కడా దెబ్బతినకుండా తిరుమల అటవీ ప్రాంతంతో కూడిన కొండలను తిరుమలకు చెందిన పవిత్రమైన 7 కొండలుగా గుర్తించిన సందర్భంలోనే తిరుమలలో అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అది కేవలం తిరుమలకే పరిమితం చేయకుండా హిందూ మతస్థుల మనోభావాలు ఎక్కడా దెబ్బతినటానికి వీలు లేకుండా రాష్ట్రంలోని అన్ని దేవాలయాల దగ్గర అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ జీవో నంబర్ 747ను జారీ చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం. ఆ కీలక నిర్ణయాన్ని తీసుకున్న తరువాత కూడా వైఎస్ఆర్ ఈ వ్యవహారంలో ఎక్కడా రాజకీయంగా వ్యాఖ్యలు చేయలేదు. ఈ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకొని తనను ఇబ్బంది పెట్టాలనుకున్న వారికి శృతి మెత్తగా సూచనలు చేశారు. అదే 2006 ఆగస్టున తిరుపతిలో ఎస్వి వేదిక్ విశ్వవిద్యాలయం ప్రారంభించిన వైఎస్ఆర్ దీనిపై స్పందించారు. తప్పుడు ప్రచారాలు ఆపాలి అని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుమల 7 కొండలని స్పష్టం చేస్తూ అంగుళం కూడా కదిలించాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఆ పాపానికి ఒడిగట్టాము అనే ప్రచారాన్ని మానుకోవాలని హితవు పలికారు. రాజకీయంగా వైఎస్ఆర్ను దెబ్బతీసేందుకు మత విశ్వాసాలను సైతం నాటి ప్రతిపక్షం వినియోగించుకుందని చెప్పటానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. నిజంగా రాజకీయంగా ఎదగాలనుకునే వ్యక్తి, అందున వైఎస్ఆర్ లాంటి నేత హిందూ మెజారిటీ దేశంలో తిరుమల లాంటి ప్రదేశాన్ని 2 కొండలకు పరిమితం చేయడానికి ఆలోచన చేస్తారా అనే ఆలోచన కూడా ప్రతిపక్షాలకు రాలేదు. కేవలం రాజకీయంగా డ్యామేజ్ చేయడమే లక్ష్యంగా వ్యవహరించారు. తిరుమల ఆధ్వర్యంలో లేని అటవీ ప్రాంతాన్ని గత జీవోల్లో అంటే 1975, 1965 జీవోల్లో ప్రస్తావించడం లేదు కనుక 2005 జీవోలో సైతం పెట్టలేకపోయారనే విషయం అప్పటిదాకా ప్రభుత్వం నడిపిన వారికి బాగా తెలుసు. ఇక నిజంగా 7 కొండలు తిరుమలవే అని ప్రకటించే హక్కు తనకే ఉంటే కేంద్ర అటవీ శాఖ నుంచి అనుమతి వచ్చేదాకా వైఎస్ఆర్ ఎందుకు ఎదురు చూస్తారనే దానిపై సామాన్య ప్రజలలో వచ్చిన స్పష్టత, రాజకీయంగా బురద చల్లటమే లక్ష్యంగా వ్యవహరించిన వారు ఆలోచన చేయలేకపోయారు. ఇలా రాజకీయాల నుండి తిరుమల దివ్యక్షేత్రం పవిత్రతను కాపాడుకుందాం అని ఆలోచించిన వైఎస్ఆర్ మీద కేవలం రాజకీయ లబ్ధి కోసం దేవుడిని కూడా అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేశారు తెలుగుదేశం నేతలు. దీనికి చంద్రబాబును తమ భుజాల మీద మోసే పత్రికలు వంతపాడాయి. హిందూ ధర్మం మీద అత్యంత విశ్వాసం ఉన్నవాళ్ళ
మనోభావాలు గాయపడేలా చేసి వైఎస్ఆర్ ఇమేజ్ను డ్యామేజ్ చేసేందుకు టీడీపీ అండ్ ఎల్లో మీడియా చేసిన ప్రయత్నాలు కొద్ది రోజులు తాము అనుకున్నట్లుగా చేయగలిగినా ఆ తరువాత వారి వ్యూహం బూమ్రాంగ్ అయ్యింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అందరి మనోభావాలను, అందరి విశ్వాసాలను కాపాడే వ్యక్తిగా వైఎస్ఆర్ తన నిర్ణయాలతో తానేంటో ఈ సందర్భంలో నిరూపించుకోవటమే కాకుండా తిరుమల కొండలను అధికారికంగా గుర్తించే అవకాశం దక్కించుకున్నారు.